రోజంతా వెతుకుతున్నాను. ఈ ప్లేస్ ఎక్కడుందో కనిపెట్టలేకపోతున్నాను. వెతికి వెతికి పొద్దుపోయింది. ఇదేంటి విచిత్రమైన చోటు? ఇది ఒక ఎలుక. వెంటనే ఇక్కడి నుంచి పారిపోవాలి. కనిపెట్టేశాను. ఇంతవరకు ఎవరు కనిపెట్టలేని ప్లేసు నేను కనిపెట్టేశాను. వరే వా, ఇక్కడ ఎన్ని చిమ్మట్లున్నాయో. చూడ్డానికి ప్లేస్ చాలా బాగుంది. ఈ ప్లేసు చాలా విచిత్రంగా ఉంది. ఇప్పుడు ఆ వస్తువు కూడా దొరికితే బాగుంటుంది. ఇప్పుడు మనం ఎటుపక్క వెళ్ళాలి? ఈ ప్లేసు చాలా కన్ఫ్యూషన్ గా ఉంది. ఒకే ఒక్కసారి అక్కడికి వెళ్ళి చేరుకుంటే చైనాకు వెళ్ళి నా గ్రామంలో సెటిల్ అయిపోతాను. ఆ తర్వాత నేను పెద్ద స్టార్ హీరోని అయిపోతాను. దొంగ దొంగ దొంగ! నా గుడ్లు దొంగిలించకపోతున్నాడు. ఎవరైనా అతన్ని పట్టుకోండి. దొంగ దొంగ! పట్టుకోండి పట్టుకోండి, పారిపోతున్నాడు. నా గుడ్లు దొంగిలించి తీసుకుపోతున్నాడు, చూడండి. ఎవరైనా పట్టుకోండి, ఎవరైనా అతన్ని పట్టుకోండి. నా గుడ్డు తీసుకెళ్ళిపోతున్నాడు. బ్లాక్ స్మోక్ క్రియేటో. ఆ మనిషికి మ్యాజిక్ తెలుసు. త్వరగా కింగ్ డోజాన్ దగ్గరికి చేరుకోండి. సేనాధిపతి ట్రాక్స్, వాడు ఎవరైనా సరే వెతికి తీసుకురండి. మనం ఎక్స్ వాసని ద్వారా అతన్ని ఫాలో చేయొచ్చని అతనికి తెలియకుండా పోవచ్చు. వెళ్ళండి. అలాగే మహారాజా, నేను ఇప్పుడే వెళ్తాను. పదండి వెళ్దాం. ఆ స్మెల్ని నేను ట్రాక్ చేయగలను. త్వరగా ఫాలో చేద్దాం. ఏంటా శబ్దం?
రంగీలా, నేను ఈ డ్రాగన్స్ గురించి కథల్లోనే విన్నాను, కానీ ఎదురుగా చూస్తానని ఎప్పుడు అనుకోలేదు. ఇవి సిటీకి బయట ఉంటాయని నేను విన్నాను, కానీ ఇప్పుడు ఇవి సిటీలోకి ఎందుకు వచ్చాయో నాకు అర్థం కావట్లేదు. రుద్ర, నేను చెప్పేది జాగ్రత్తగా విను. వీటిని ఏదో విధంగా ఇక్కడి నుంచి పంపించేయాలి. వీటి వల్ల ప్రజలకి ఎలాంటి ఆపద రాకూడదు. ఓకే తాతయ్య. తప్పించి పారిపోండి. ఆ డ్రాగన్ వచ్చేస్తుంది. పారిపోండి. ఎవరైనా పారిపోండి. మర్యాదగా ఆపుతావా? ఆపువా? థ్యాంక్ యూ రుద్ర. మాయిరా, వరుణ్, మీరు బానే ఉన్నారా? ఇది ఖచ్చితంగా డ్రాగన్స్ తో పాటే వచ్చుంటుంది. వెనక్కి వెళ్ళు. నువ్వెవరు? అరే, మనసుంటే మార్గం ఉంటుంది. నన్ను గుర్తుపట్టలేదా? ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది. రంగీలానే కదా ఈ డైలాగ్ చెప్తారు. అరే, నేను రంగీలానే. ఒక డ్రాగనే నన్ను ఈ విధంగా మార్చేసింది. ఈ డ్రాగన్స్ అన్ని అసలు ఏమనుకుంటున్నాయి? సన్ సిటీ లోపలికి వచ్చి అనవసరంగా మన ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్నాయి. దాని సంగతి ఇప్పుడే చూస్తాను. అంతర్ మంతర్ కాలికలంతర్ చూ. లేదు. మైరా, ఆ డ్రాగన్ కి అగేన్స్ట్ గా ఉన్నావా లేదా నాకు అగేన్స్ట్ గా ఉన్నావా? ఎలాగైనా కాపాడు ప్లీజ్. ఓ సారీ సారీ. రుద్ర, తప్పుకో! తాతయ్య! మన తాతయ్యని ఎలా వెతకాలి? ఆ డ్రాగన్స్ ఎక్కడికి వెళ్ళాయని కూడా మనకు తెలీదు. నేను ఈ రోజు మీకు నచ్చిన డిష్ ని తయారు చేశాను. ఎంజాయ్. ఈ చిన్లి ఎందుకు ఇంత నర్వస్ గా ఉన్నారు? మనసుంటే మార్గం ఉంటుంది. ఇప్పుడు తాతయ్య ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఏంటో. రంగీలా, ఐఎమ్ షూర్ తాతయ్య ఎక్కడున్నా సేఫ్ గా ఉన్నారు. భయపడకండి. ఇప్పుడు మనం తాతయ్యని ఎలా వెతకాలో డిసైడ్ చేయాలి. డ్రాగన్స్ ఖచ్చితంగా ఏదో ఒక పథకంతోనే ఇక్కడికి వచ్చుంటాయి. ఖచ్చితంగా తెలుసుకుంటాయి రుద్ర. డ్రాగన్స్ హ్యూమన్స్ లా మాట్లాడతాయి కూడా. అది మీకు తెలీదా? డ్రాగన్స్ మాట్లాడతాయా? కానీ ఈ విషయం మీకెలా తెలుసు? మేము వాటితో ఫైట్ చేసినప్పుడు అవి ఒక్క మాట కూడా మాట్లాడలేదే.
ఈ విషయం నాకెలా తెలుస్తుంది రుద్ర? ప్రజలందరూ మాట్లాడుకుంటే నేను కూడా విన్నాను అంతే. ఈ విషయం నిజమో కాదో నువ్వే తెలుసుకోవాలి రుద్ర. ఇప్పుడు ఆయనకి ఏమైంది? ఎందుకు డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నారు? అవును, ఇది ఎలా ఉందంటే ఆయనకేదో తెలిసి మన దగ్గర ఏదో దాస్తున్నట్టుంది. డ్రాక్స్, నువ్వు ఎత్తుకొచ్చిన ఈ మనిషి ఎవరో చెప్పు. ఇతన్ని తీసుకురావడం వల్ల మనకేంటి లాభం? ఎగ్గు ఎక్కడా? కింగ్ రోజాన్, ఇలా చూడండి, ఆ మనిషి చాలా పవర్ఫుల్. మేము ఎగ్గు ఎక్కడని కనిపెట్టలేకపోయాం. ఆ మనుషులు ఉండే సిటీ మొత్తం మ్యాజిక్ సిటీ. అక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా మ్యాజిక్ తెలుసు. ఇతని పేరు జై సింగ్ చౌహాన్. అక్కడ ఉండే వాళ్ళలో ఇతనే పవర్ఫుల్ మనిషిలా నాకు అనిపించింది. కింగ్, నాకేమనిపిస్తోందంటే హ్యూమన్స్ అందరినీ అంతం చేసేద్దాం. ఇన్ని సంవత్సరాలుగా మనం వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలిగించలేదు. అలాంటప్పుడు మన కింగ్డమ్ కు వచ్చి వాళ్ళు ఎగ్ని ఎలా దొంగతనం చేస్తారు? డ్రాక్స్, ఒకరు చేసిన తప్పు వల్ల అందరిని శిక్షించడం కరెక్ట్ కాదు. మనకి కావాల్సిందల్లా ఎగ్గు మాత్రమే. కానీ కింగ్, మీకు ఆ హ్యూమన్స్ గురించి తెలీదు. ఈ రోజు ఒకరొచ్చారు, రేపు ఎంతమంది వస్తారో తెలీదు కదా. నువ్వు చెప్పేది కూడా కరెక్టే, కానీ మనం తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవడానికి లేదు. వినండి జై సింగ్ చౌహాన్, మీకు మ్యాజిక్ తెలుసు. మీ మనుషులకి మీ మ్యాజిక్ ద్వారా మెసేజ్ పంపండి. ఇంకో 24 గంటలో మా ఎగ్గుని ఎవరు దొంగతనం చేశారో ఒకవేళ వాళ్ళు తిరిగి ఇవ్వకపోతే మొత్తం సన్ సిటీని నేను కాల్చి బూడిద చేస్తాను. మేము ఎవరిని వదిలిపెట్టాం. వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారన్నమాట. అయితే దొంగచాటుగా వెళ్ళిపోదాం. హ? రుద్ర, అలా చూసావా? ఎవరికీ కనిపించకుండా చెల్లి ప్యాలెస్ బయటికి వెళ్తున్నారు. నేను ఇది ముందే సందేహించాను మైరా. రండి, ఆయన వెనకే వెళ్దాం. ఇది భయంకరమైన అడవి కదా. చిన్లి ఎందుకని ఇక్కడికి వచ్చారు? ఈ చిన్లి ఉన్నట్టుండి ఎక్కడ మాయమైపోయారు? రుద్ర, తాతయ్య, మీరు బానే ఉన్నారు కదా? మీరు ఎక్కడున్నారు? నేను బాగానే ఉన్నాను రుద్ర. నేను ఎక్కువసేపు ఈ విధంగా ఉండలేను. నేను చెప్పేది విను. సన్సిటీ ఇప్పుడు పెద్ద ప్రమాదంలో ఉంది. డ్రాగన్స్ ఇప్పుడు చాలా కోపంలో ఉన్నాయి. ఎందుకంటే వాటి ఎగ్గని ఎవరో దొంగిలించారట. ఇంకో 24 గంటల్లో డ్రాగన్స్ గా ఎగ్గ గనక చేరకపోతే అవి సన్సిటీ మొత్తాన్ని భస్మీపటలం చేస్తాయి. నువ్వు వెళ్ళి ఆ ఎగ్గని వెతుకు రుద్ర. దాన్ని దొంగిలించిన వాళ్ళని కనిపెట్టు. ఇంకో 24 గంటల లోపల నువ్వు దాన్ని ఎలాగైనా సరే కనిపెట్టాలి. ఇలా చూడండి పిల్లలు, దట్టమైన అడవిలో నాకు ఏ దారి జ్ఞాపకం లేదు. బుక్ ప్రొటెక్టర్, వెంటనే రా. హలో సార్, ఇది ఏమాత్రం బాలేదు. ఎప్పుడు చూసినా మీరు నన్నే పిలుస్తున్నారు. కొన్ని విషయాలు మీరు మిస్ ఎంక్వైరీ దగ్గర అడగండి. ఎప్పుడు చూసినా నిద్రపోతూ ఉంటుంది. బుక్ ప్రొటెక్టర్, నువ్వు ఓ లైబ్రరీగా ఉండటం వల్లే నిన్ను పిలిచాను. అన్ని విషయాలు నీ ద్వారా తెలుసుకోవచ్చు. అందుకే మిస్ ఎంక్వైరీ నాకు గుర్తుకు రాలేదు. ఆలోచించి చెప్పు. ఆ దట్టమైన అడవులో ఏదైనా రహస్య స్థావరం ఉందా? ఐఎమ్ సారీ సార్, నా రికార్డులో అలాంటి ప్లేసు ఎక్కడా లేదు. మరో దారి లేదు. మిస్ ఎంక్వైరీని లేపి తీరాలి. మిస్ ఎంక్వైరీ, ఇంతకీ తనెవరు? మిస్ ఎంక్వైరీ, మిస్ ఎంక్వైరీ. అలజా సార్, మీరా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నేనెలా మీకు గుర్తొచ్చాను? డోంట్ మైండ్, 1 minute ప్లీజ్. అరే అలజా సార్, మీరేంటి ఇక్కడికొచ్చారు? కాఫీ తాగుతారా? మీరేం చేస్తున్నారు? మీకొద్దా?
ఇట్స్ ఓకే. నువ్వు ఇప్పుడే గుడ్ మార్నింగ్ చెప్పి కాఫీ కప్ తీసుకున్నావు, ఈలోగానే మర్చిపోయావా ఏంటి? శ్రద్ధగా విను, మళ్ళీ నిద్రపోవద్దు. ఆ దట్టమైన అడవిలో రుద్ర షెఫ్ చిల్లి ఎటో వెళ్ళి మాయమయ్యాడు. తనున్న లొకేషన్ నువ్వు చెప్పగలవా? భయంకరమైన అడవిలోనా? 1 మినిట్ ప్లీజ్. ఓహో, హలో అలాజల్ సార్, గుడ్ మార్నింగ్, నైస్ టు సీ యూ. సరే, మీరేంటి ఇలా వచ్చారు? ఇంతకీ ఈ పిల్లలెవరు? అయ్యో, నీ మతిమరుపును పోగొట్టడం ఎలాగో తెలియటం లేదే. ఇంకొద్దిసేపు నువ్వు ఉన్న చోటు నుంచి ఎటు కదలొద్దు, సరేనా? ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని నువ్వు శ్రద్ధగా వినాలి. దట్టమైన అడవిలో రహస్య స్థావరం ఏదైనా ఉందా? లెట్స్ కమ్ టు ద టాపిక్. ఒక కప్పు కాఫీ తాగితే నా మైండ్ స్పీడ్గా పనిచేస్తుంది. గుర్తొచ్చింది. ఆ చోట్లో ఒక పెద్ద గుహ ఉంది. చాలు చాలు, ఇది చాలు మాకు. మేమే ఆ గుహలో వెళ్ళి వెతుక్కుంటాం. ఆ గుహలోకి వెళ్ళడానికి మీకెందుకంత తొందర? చెప్పేది పూర్తిగా వినండి, లేకపోతే చేతులు పైకెత్తి దేవుడి కోసం ఏడుస్తూ ఉండాలి. ఆ గుహలో ఒక పెద్ద టర్నల్ ఉంది, అందులో మీరు దూకేయండి. దూకండి అంటే ఏంటి అర్థం? మేమందులో దూకేయాలా? మీరెందుకు అందులో పడిపోతారు? నేనేం చెప్తున్నానంటే, మీరందరూ గుహలో కాలు పెట్టిన వెంటనే లిఫ్ట్ లాగా ఒకటొచ్చి మిమ్మల్ని నేరుగా భూమిలోకి తీసుకువెళ్ళిపోతుంది. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. మీ కాళ్ళ కింద ఏమీ ఉండదు, కానీ మీరు వెళ్లాల్సిన చోటికి కరెక్ట్ గా చేరుకుంటారు. మీరు లోపలికి వెళ్లిన వెంటనే మాయమైపోయిన కోటని హిడెన్ వెతకాలి. ఫోర్టా? తాతయ్య నాతో ఒకసారి దాని గురించి చెప్పారు. సన్సిట్ లో ఒక హిడెన్ ఫోర్ట్ ఉందని, కానీ అది ఎక్కడుందనేది ఎవరికీ తెలియదు. మీ తాతగారు చాలా కరెక్ట్ గానే చెప్పారు. చాలా సంవత్సరాల క్రితం సన్ సిటీలో ఒక కోట ఉండేది. అప్పుడు ఒకసారి భయంకరమైన భూకంపం వచ్చింది. ఆ భూకంపంలో ఆ కోట ధ్వంసమయ్యి, అలాగే ఆ కోట భూమిలోకి కూరుకుపోయింది. మీ స్నేహితుడు అడవిలో ఎక్కడైనా ఉండుంటే ఆ చోట్లో మాత్రమే ఉండుండాలి. కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఆ కోటకి కాపలా కాసేది చాలా భయంకరమైన బిగ్ లిజర్డ్స్. బిగ్ లిజర్డ్స్. ఓకే, ఇప్పుడు నాకు చాలా నిద్ర వస్తోంది. బాయ్, టేక్ కేర్. మిస్ ఎంక్వైరీ, ఒక నిమిషం. మీరు నిద్రపోవడానికి ముందు మా థ్యాంక్ యూని యాక్సెప్ట్ చేయండి. థ్యాంక్ యూ అలాజా సార్. మేము బయలుదేరుతాం. జాగ్రత్తగా వెళ్ళండి. ఇంకా కాస్త దూరమే. మిస్ ఎంక్వైరీ ఈ గుహ గురించే చెప్పారనుకుంటా. రండి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడేం బాగున్నట్టు అనిపించడం లేదు. మనసుంటే మార్గం ఉంటుంది. రుద్ర, నాకెందుకో భయంగా ఉంది. హో, సేనాధిపతి డ్రాక్స్, కొన్ని డ్రాగన్స్ ని పంపి సన్ సిటీని కాల్చి బూడిద చేసేయ్. అందరినీ అంతం చేసేయ్, అందరినీ. కొంచెం ఆగండి, ఓ, ఇచ్చిన గడువు ఇంకా ముగియలేదు. ఆ, నాకు ఓర్పు నశించింది. వెళ్ళండి డ్రాక్స్, వెళ్ళండి. అలాగే మహారాజా. సేనాధిపతి డ్రాక్స్, ఏంటి నువ్వు చెప్పింది నిజమేనా? వెళ్ళండి, సన్ సిటీని కాల్చి బూడిద చేయండి. అక్కడ ఎవరు తప్పించుకోకూడదు. నువ్వు చెప్పింది నిజమే కదా? అవును సేనాధిపతి, నేను చెప్పిందంతా నిజమే.
ఈ సింహాసనం మా తాతగారు ఏం చెప్పారంటే కొన్ని సంవత్సరాల క్రితం సన్ సిటీలో ఓ పెద్ద కోట ఉండేది. దానిలో ఓ మ్యాజికల్ సింహాసనం కూడా ఉండేది. ఆ సింహాసనం మీద ఎవరైతే కూర్చుంటారో వారికి ఆ మ్యాజిక్ ప్రపంచం మొత్తం శక్తి వాళ్ళ వశం అవుతుంది. ఆ సింహాసనపు శక్తి ఎంత బలీయమైందంటే ఎలాంటి మెజిషియన్ అయినా దాని మీద ఎక్కువసేపు కూర్చోలేడు. సింహాసనంలోని అన్కంట్రోల్డ్ ఎనర్జీ వల్ల కూర్చున్న వాళ్ళు తక్షణమే లేచిపోవాలి. భూకంపం కారణంగా ఆ కోట శిథిలమైపోయిందని ప్రజలు చెప్తున్నారు. కానీ ఆ సింహాసనం మాత్రం మన సన్ సిటీ అడుగున దాగి ఉంది. కానీ ఇంతవరకు ఎవరు ఆ సింహాసనాన్ని కనిపెట్టలేకపోయారు. నిజంగానా తాతయ్య? చూద్దాం, ఒకవేళ దీన్ని నేను కంట్రోల్ చేయగలుగుతానేమో. ఇది చాలా డేంజర్ గా ఉందే. ఇక్కడికి ఎవరు వచ్చినట్టున్నారు. అరే, ఇది రుద్ర మరియు వాళ్ళ ఫ్రెండ్స్. వీళ్ళు ఎలా ఇక్కడికి వచ్చారు? ఒకవేళ వాళ్ళు ఇక్కడికి వచ్చేసారంటే ఎగ్గుని నా నుండి తీసుకువెళ్ళిపోతారు. ఏం జరిగినా సరే వాళ్ళని నా దగ్గరికి రానివ్వను. చైనాలో డ్రాగన్లకి మంచి పేరు ఉంది. ఈ ఎగ్ నుంచి బయటకు వచ్చే చిన్న డ్రాగన్ ని తీసుకుని చైనాకు వెళితే అప్పుడు అందరూ నా గురించే గొప్పగా మాట్లాడుకుంటారు. జెబాయిస్కా జెబాయిస్కా ప్రొటెక్షన్ వాల్ క్రియేటో. మిస్ ఎంక్వైరీ ఏమో ఇక్కడ కోట ఉంటుందని మనతో చెప్పింది కదా. ఒకవేళ కోట మొత్తం అంతమైపోయి ఉంటుంది. అక్కడ చూడు రుద్ర, అక్కడ పైన ఒక సింహాసనం కనిపిస్తోంది. ఒకవేళ అక్కడికి వెళ్తే ఏదో ఒకటి తెలుస్తుంది అనుకుంటా. అన్ని దిక్కులు చూడండి, చింగిలి ఖచ్చితంగా ఇక్కడే ఎక్కడే ఉండుంటారు. రుద్ర, హఠాత్తుగా ఈ గోడ ఎక్కడి నుంచి వచ్చింది? కమాన్ ఫ్రెండ్స్, ఇది మ్యాజికల్ వాల్. సింహాసనం యొక్క గేట్ దీని వెనకే ఉంది. రుద్ర, యు ఆర్ టూ గుడ్. రుద్ర చాలా ఈజీగా ఫేక్ వాల్ గురించి తెలుసుకున్నాడు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? ఈ ఎగ్గుని నా సొంతం చేయడానికి నేను ఎంతో కష్టపడ్డాను. సో అంత ఈజీగా నేను వదులుకోను. చిల్లి, ఈ ఎగ్ మీ దగ్గర ఎందుకుంది? మీకెందుకని ఈ ఎగ్? మీరు ప్లీజ్ ఆ ఎగ్ ని తిరిగి ఇచ్చేయండి, లేదంటే డ్రాగన్ సన్ సిటీని పూర్తిగా అంతం చేస్తాయి. నువ్వు తిరిగి వెనక్కి వెళ్ళిపో రుద్రా. చాలా సంవత్సరాలు కష్టపడితే ఈ ఎగ్గు నాకు దొరికింది. దీన్ని తీసుకుని నేను చైనాకి వెళతాను. ఇందులో నుంచి డ్రాగన్ బయటకు వచ్చిన తర్వాత ఈ ప్రపంచకంలో సొంతగా డ్రాగన్ ని పెంచుకున్న ఏకైక మనిషి అది నేనే అవుతాను. ఎవరైనా సరే డ్రాగన్ ఫోటో పెట్టుకుంటారు, కానీ నాకు డ్రాగన్ సొంతగా ఉంది. చిల్లి, ఈ రోజు మొట్టమొదటిగా మీ ఆలోచనని నేను ఒప్పుకోలేకపోతున్నాను. మీరు చేస్తుంది చాలా పెద్ద తప్పు. మీరు ఒక చిన్న బేబీని వాళ్ళ ఫ్యామిలీ నుంచి దూరం చేశారు. ఇంతకీ అది ఇంకా ఈ లోకాన్ని చూడలేదు. దీన్ని మిమ్మల్ని ఏ రోజు చేయనివ్వను. నీకు నువ్వు చేసేది రైటు, నాకు నేను చేసేదే రైటు. రా, వచ్చి చూడు. నీ వల్ల అయితే నన్ను ఆపు.
ఏమైంది రుద్రా? రా 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 త్వరగా రా. అయితే లోపలికి వెళ్ళే మార్గం ఇక్కడుందా? రుద్ర హెల్ప్! రుద్రా, నీకు నేను ఈ ఎగ్ని ఇవ్వను. చిల్లి వెనక్కి చూడండి. ఇవెక్కడి నుంచి వచ్చాయి? రుద్ర, ప్లీజ్ నన్ను వచ్చి కాపాడు. నా కోసం కాకపోయినా ఎగ్గు కోసం కాపాడు. చిల్లి, నేను ఎక్కడిని కాపాడి తీరాలి, కానీ మీకోసం కాదు, సన్ సిటీ కోసం, ఇంకా డ్రాగన్ ఫ్యామిలీ కోసం. రుద్ర దగ్గరకు వచ్చేస్తుంది. మనసుంటే మార్గం ఉంటుంది. చిల్లి ఇన్ని రోజులు ఎందుకు మనకు మంచి ఆహారం పెట్టాడో ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే మనం తృప్తిగా తిని బొద్దుగా తయారైతే వీటికి ఆహారంగా మనల్ని పెట్టచ్చు కదా. మాటలు ఆపి పరిగెత్తండి. మనసుంటే మార్గం ఉంటుంది. జీవితంలో మొదటిసారి ఇలాంటి లిజర్ట్స్ అని చూస్తున్నాను. రుద్ర, ఎగ్ నుంచి బేబీ బయటికి రాపోతోందేమో. మనం ఇప్పుడు ఎక్కడికి కదలకూడదు, ఎందుకంటే డ్రాగన్ బేబీకి అంత మంచిది కాదు. ఏం జరిగినా సరే ఎగ్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. బేబీ వచ్చేంత వరకు లిజర్డ్స్ ని నేను కంట్రోల్ చేస్తాను. ఇబాయిస్కా ప్రొడక్షన్ బాయ్ క్రియేటో. అమ్మ కాదు, నాన్న. నాన్నని పిలు. అలాగే చిట్టి తల్లి, నాన్నని పిలవకు, అమ్మ అనే పిలు. He's so cute. బేబీ చాలా బాగుంది. మనం వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరాలి. త్వరగా రండి. చిల్లి, ఆగండి. సారీ రుద్రా, నేను ఈ డ్రాగన్ ని తిరిగి ఇవ్వడానికి లేదు. ఈ బేబీ నాకు సొంతం. మీకు ఏమైంది చిల్లి? ఆగండి చిల్లి. అమ్మ కాదు, నాన్న. నీకు ఎలా అనిపిస్తే అలా పిలు, కానీ ఇప్పుడు కాదు. వాళ్ళందరూ మనల్ని వెతుకుతున్నారు. సైలెంట్ గా ఉండు.
ఏయ్. మనసుంటే మార్గం ఉంటుంది. చిలి, నువ్వు ఎక్కడ దాక్కున్నా సరే మేము నిన్ను వెతికి పట్టుకుంటాం. కాపాడండి. రంగీలా, మీరు ఇంత చిన్న డ్రాగన్ కి ఇంత భయపడుతున్నారా? మమ్మీ, కాపాడండి, కాపాడండి. నా కాలు పోయింది. చాలా మంచి పని చేసావు. వాళ్ళందరూ మనల్ని వేరు చేయడానికి వచ్చారు. త్వరగా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. చిన్లి, మీరు ఇంకా ఎంత దూరం పరిగెడతారు? మీరు ఇక్కడే దాగున్నారని నాకు తెలుసు. రుద్ర, కాపాడు. అవి తిరిగి వచ్చేసాయి. రుద్ర, అసలు ఇదంతా ఏంటి? రుద్ర, నువ్వు చూడ్డానికి రియల్ ప్రిన్స్ లా అనిపిస్తున్నావు. నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. మా తాతగారు ఈ విషయం కూడా నాకు చెప్పారు. ఎప్పుడైతే ఈ సింహాసనంలో వారసుడు కూర్చుంటున్నాడో అప్పుడు ఈ కోటకి రక్షణ కలిగించే రిజర్ట్స్ అతనికి మర్యాద ఇవ్వడానికి తల వంచుతుందని. అదిగో అటు చూడు, రిజర్ట్స్ ఎలా మర్యాద ఇస్తోందని. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. అయితే దీనికి అర్థం రుద్ర, ఇది నీ ప్యాలెస్. ఇక నువ్వు ఒక్కడవే ఇక్కడ వన్ అండ్ ఓన్లీ ప్రిన్స్ వి. ఇంకా మనం ప్రిన్స్ కి ఫ్రెండ్స్. నాకేం అర్థం కావడం లేదు. తాతయ్య నాతో ఒకటి మాత్రం చెప్పారు, సన్ సిటీ కింద ఒక ఫోర్ట్ ఉందని. కానీ ఆ ప్యాలెస్ మనదని ఏ రోజు నాతో చెప్పలేదు. ఇప్పుడు నేను చెక్ చేస్తాను. ఫోర్ట్ ప్రొటెక్టర్స్, రిలాక్స్. అదిగో చూడండి, అక్కడ సన్ సిటీ కనిపిస్తోందా? వెళ్ళి దాన్ని అంతం చెయ్యండి. ఎవ్వరూ తప్పించుకోకూడదు. అలాగే బాస్. అంతే, మనం దగ్గరికి చేరుకున్నాం. నాకు ఇక్కడే ఎక్కడో దగ్గరలో బేబీ డ్రాగన్ వాసన వస్తోంది. ఎగ్గు క్రాక్ అయింది. మనం వెంటనే ఈ విషయాన్ని రాజుగారికి చెప్పాలి. వద్దు, దాడి జరుగుతుంది. ఒక విషయం గుర్తు పెట్టుకోండి, బేబీ డ్రాగన్ ఉండే చోటు మనకి తప్ప వేరే వాళ్ళకి తెలియకూడదు. సన్ సిటీ మొత్తాన్ని అంతం చేసిన తర్వాతే తెలియనివ్వాలి. చిన్లి, మీకు గుర్తుందా? తాతయ్య ప్యాలెస్ లో లేనప్పుడల్లా మీరే మా అందరిని చూసుకున్నారు. మరి ఎందుకని మీరు ఈ రోజు ఇలా బిహేవ్ చేస్తున్నారు? మీ పంతాన్ని పక్కన పెట్టి ఆ బేబీ డ్రాగన్ ని వాళ్ళ ఫ్యామిలీకి అప్పచెప్పండి. కానీ ప్రిన్స్ రుద్ర, నేను నాతో పాటు దీన్ని చైనాకి తీసుకెళ్తాను. నాకు ఇలాంటి ఛాన్స్ ఎప్పటికీ దొరకదు. నేను మీకు ప్రిన్స్ కాదు, ఎప్పటికీ రుద్రానే. ఒక్కసారి మీరు సన్ సిటీకి ఏమవుతుందో ఆలోచించి చూడండి. మీరు కోరుకున్నది ఇదేనా? మీ పంతాన్ని నెగ్గాలని తాతయ్యని ఇంకా సన్ సిటీని కోల్పోవాలా? చెప్పండి. నువ్వు చెప్పింది సరే రుద్ర. సరే, నేను నా బేబీ డ్రాగన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నన్ను నువ్వు అమ్మ అని పిలవకు. మేము నీ ఫ్యామిలీలోకి నిన్ను చేరుస్తాం. సారీ చెల్లి, కానీ ఇదే కరెక్ట్. మీరు ఇప్పుడు మమ్మల్ని డ్రాగన్ వరల్డ్ కి తీసుకువెళ్ళగలరా? రుద్ర, అలాగే రుద్ర, తీసుకువెళ్తాను. కానీ ఒక ప్రాబ్లం ఉంది. మీరు నాతో రండి.
నువ్వే కదా మా ఎగ్గుని దొంగతనం చేసుకుని వెళ్ళింది. అంతేకాకుండా మా బేబీ డ్రాగన్ ని కూడా తీసుకువెళ్తావా? ఇప్పుడు ఎవరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. చూడండి, మీరు చాలా తప్పుగా అనుకుంటున్నారు. చిల్లి తాను చేసిన తప్పుని ఇప్పుడు తెలుసుకున్నారు. ఇంకా మీ బేబీ డ్రాగన్ ని తీసుకొని మీ రాజ్యానికే బయలుదేరాం. మీలాంటి మనుషుల్ని ఎప్పుడూ నమ్మడానికి లేదు. ముందు మా ఎగ్గుని దొంగతనం చేస్తారు, తర్వాత మీరందరూ మంచి వాళ్ళలా నటిస్తారా? ఇప్పుడు మా బేబీ డ్రాగన్ ని తీసుకువెళతాం. అంతేకాకుండా మీ సన్ సిటీని కూడా అంతం చేసి వెళతాం. నేను ఒప్పుకుంటాను, చెల్లి వల్ల తప్పు జరిగింది. కానీ మీరు సన్ సిటీకి ఏదైనా ఉపాయం కలిగించాలి అనుకుంటే మాత్రం నేను అస్సలు ఊరుకోను. నువ్వు మమ్మల్ని బెదిరిస్తున్నావా? ఇక్కడతో మీ కథ ముగిసింది. సన్ సిటీ అంతమవ్వడం ఎవ్వరూ ఆపలేరు. నేను అడ్డుకుంటా. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఏ మాత్రం సందేహించకండి. ఈ లిజర్డ్స్ అంతా నీదా. ఇవి ఎప్పుడు మా ఎక్స్కి ఆపద కలిగిస్తూ ఉంటాయి. దీని అంతం కూడా ఈ రోజు ఎవరు మార్చలేరు. జిబాయిస్కా వాటర్ వాల్ క్రియేటో. అంతర్ మంతర్ కాళీ కలంతర్ చూ. మైరా, నీ మ్యాజిక్ ఎప్పుడు నాకు ట్రాజిక్ గా మారిపోతుంది. సారీ వరుణ్. అయితే మీరు ఇక్కడ ఉన్నారా? మిమ్మల్ని అరే, మనసుంటే మార్గం ఉంటుంది. ఈ డ్రాగన్ కూడా నిప్పుల వర్షం కురిపిస్తోంది, చూసారా? ఇది బాండ్ హీరో. డ్రాగన్స్ ఎక్కడ ఉన్నారో లేదో తెలియట్లేదు. ఎగ్ దొరికిందో లేదో. ఇప్పుడు నా బిడ్డ ఎక్కడుందో కూడా తెలియడం లేదు. ఒకవేళ ఈ మనుషులు మన లోకానికి రాకముందే దాన్ని చంపేసి ఉంటారా ఏంటి? భయపడకండి,
మీ ఎగ్గలోంచి ఓ అందమైన డ్రాగన్ బయటకు వచ్చింది. ఇప్పుడు అది క్షేమంగా కూడా ఉంది. ఆ, మీకెలా తెలుసు? నేను మెజిషియన్ని. నేను అన్నీ తెలుసుకోగలను. అక్కడ ఏం జరిగిందన్నది నేను మీకు మ్యాజిక్లో చూపిస్తాను. అలాగే అలాగే చూపించండి. డ్రాగన్స్ ప్యాలెస్ లో ఏం చేస్తున్నాయి? వాటిని సన్ సిటీకే కదా వెళ్ళమన్నాను. ఇప్పుడు అది నా మనవడు రుద్రతో గొడవ పడుతోంది. అందర్నీ అంతం చేయాలనుకుంటోంది. కానీ ఖచ్చితంగా అది విజయాన్ని సాధించలేదు. ఇంతవరకు రుద్ర మీద ఒక్కరూ గెలవలేదు. అది అక్కడ ఉందంటే సన్ సిటీలో ఎవరున్నారో? డ్రాగన్స్ కి ఎగ్గు ప్యాలెస్ లో ఉందన్న విషయం తెలిసి కూడా ఆ విషయం నాకెందుకు చెప్పలేదు? వాటికి మనుషులంటే ఎందుకు విరక్తో అర్థం కావట్లేదు. డాగో, నువ్వు సన్ సిటీకి వెళ్లి డ్రాగన్స్ ని ఆపు. కింగ్ రోజర్, ఇప్పుడు ఆ డ్రాగన్స్ ని ఎవరు ఆపలేరు. అది మాత్రమే కాదు, ఇప్పుడు మనం వెళ్ళేసరికి అంతా అయిపోతుంది. నువ్వు వెళ్ళి దాన్ని ఆపు. నేను నిన్ను అక్కడికి పంపిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్. డ్రాగన్స్ ఇప్పుడు ఎక్కువ అయ్యాయి, అందుకని ఇప్పుడు మీ ఫ్రెండ్షిప్ మాకు అవసరం. బాయ్స్కా బూమ్ చెక్ చెక్ బూమ్. రుద్ర ఆగు. మిత్రులారా, ఆగండి. ఇది కింగ్ రోజర్ ఆజ్ఞ. అందరూ దాడి చెడు ఆపేసి వెనక్కి వెళ్ళండి. డ్రాగన్ సిటీకి వెనక్కిరా. నీకు పడాల్సిన శిక్ష అక్కడ నిర్ణయం చేయబడుతుంది. రుద్ర, థ్యాంక్ యూ. నువ్వు మా బేబీని కాపాడావు. నీకు చాలా మంచి మనసు. నా బిడ్డ ఎక్కడ? నా బిడ్డ ఎక్కడ? చెన్లీ, వాళ్ళకి బేబీని తిరిగి ఇచ్చేసి సారీ చెప్పండి. సారీ, వెరీ సారీ. నేను మీ అమ్మని కాను, తనే మీ అమ్మ. బాయ్ 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 బేబీ, టేక్ కేర్. బాధపడకు చిల్లి. నువ్వెప్పుడైనా నా బిడ్డను చూడ్డానికి రావచ్చు. ఈ రోజు నుంచి నువ్వు తనకి అమ్మవి కాదు, మామయ్యవి. అంటే నువ్వు నాకు తమ్ముడివి, అంటే తనకి మామయ్యవేగా. ఏమంటావ్? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మామా మామా. ఎస్ మామా. మీరు ఇలాగే నిల్చొని మాట్లాడుతూ ఉంటారా, లేదంటే హిడెన్ ప్యాలెస్ ప్రిన్స్ ని కలవడానికి వస్తారా? ఇక్కడ ప్రిన్స్ కూడా ఉన్నారా? పదండి చూద్దాం. ఎట్టకేలకి హిడెన్ ప్యాలెస్ కి తన ప్రిన్స్ దొరికాడు.
తాతయ్య చూసారా, ఈ ప్యాలెస్ కి ప్రిన్స్ దొరికాడు. రుద్ర ఆల్రెడీ ప్రిన్సే. తన సింహాసనమే కనపడకుండా పోయింది, ఇప్పుడు అది దొరికింది.